హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు నిండు 70 ఏండ్లు రందిరవసు లేకుండా చల్లగా బతకాలి, అనుకున్నవన్నీ మంచిగా అయిపోవాలి. అగో ఎవరైనా నిండు 100 ఏళ్ళు అంటారు కానీ నువ్వేందన్నావు 70 ఏళ్ళు అంటున్నావు. పుట్టిన బర్త్డే రోజు ఎక్కడన్నా గట్లుంటుందా అని గరానికి వచ్చారు సుమి. మీకు అసలు సంగతి తెలియదు కదా. అసలు పుట్టినరోజు ఎవరిదంటే మన బర్త్డే బాయ్ సంతోష్ది. సంతోషు ఏడున్నావోయ్? ఆగో బర్త్డే బాయ్ ఫుల్ చిల్లున్నాడు కదా. అబ్బా లక్కీ బాయ్ 2 కేకులు తెచ్చిర్రు కదా మనన్ కోసం. బర్త్డే అని ఏనుగు చూపిస్తున్నారేంది అనుకునే రావు. మరి సంతోష్ అంటే మనిషి కాదు ఏనుగే. ఈ సంతోష్ అనే ఏనుగుకు ఈ 15 ఆగస్టు నాడు 55 ఏండ్లు నిండినాయట. అందుకే 15 ఆగస్టు నాడు పుట్టిన సంతోష్కి ఇట్లా చెరుకుతోటి చేసిన తీయటి కేకులు గోపించి తినిపించారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇక బర్త్డే బాయ్ని ముద్దుగా ముస్తాబు చేసి తీసుకొచ్చిర్రు. తమిళనాడులో ఉన్న ముదుమలై రిజర్వ్ జంగల్లో ఉన్న ఏనుగుల క్యాంపులు ఉంటున్నాడు ఈ సంతోష్. ఇక అలా బర్త్డే సంబరాలు మస్తుగా చేసిరు ఆఫీసర్లు. 1975లో పుట్టిన ఏనుగుకు సంతోష్ అని పేరు పెట్టి ఫారెస్ట్ వాళ్ళే సాదుకుంటున్నారట. ఇక సంతోష్కు బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తుంటే మస్తు మంది టూరిస్టులు కూడా వచ్చి చూసుడే కాకుండా సప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే సంతోష్, హ్యాపీ బర్త్డే సంతోష్ అని చెప్పి పాటలు పాడిర్రిగా. సంతోష్ పుట్టినరోజు కేకులు కోపించి ఆఫీసర్లు మనిషికింత ముద్ద తినబెట్టిరు. ఇక టూరిస్టులంతా కూడా సెలబ్రిటీల లెక్కనే ఏనుగు సంతోష్ తోటి ఫోన్ల మెమరీ నిండేదాకా ఫుల్ ఫోటోలు తీసుకున్నారు. We have celebrated the Independence Day by hoisting the tricolor, and it also adds to a special moment that our camp born elephant Santosh has turned 55 today, and we have celebrated his birthday also on this occasion. ఈ ఏనుగుల మందల ఈ సంతోషం మస్తు హ్యాండ్సమ్ ఏనుగట. అందుకే ఏనుగుల క్యాంపుల అందగాడు అని పిలుచుకుంటారట ఈ ఫారెస్ట్ వాళ్ళు. ఏనుగులు గిన్నెలు బతుకుతాయి అంటే ఏనుగుల హౌస్ 70 ఏళ్ళ దాకా ఉంటుంది అటు ఇటు. ఇక మంచి తిండి తిని రందిర హౌస్ లేకుండా బతుకుతే ఇంకొంచెం ఎక్కువ కూడా బతుకుతాయని చెప్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు.